జై శ్రీరామ్. ఆత్మవంతుడెవరు అని వాల్మీకి నారదుణ్ణి ప్రశ్నించాడంట. ఆత్మ అంటే ధైర్యం. మనసు వికారాలు చెందకుండా తగని పరిస్థితులు ఏర్పడినా చలించని మనసు కలవాడే ధైర్యం కలవాడు. అందుకు శ్రీరాముణ్ణే ఆదర్శంగా చూపాడు నారదుడు. శ్రీరాముణ్ణి కైకేయి తన అంతఃపురానికి పిలిచి అరణ్యవాసానికి వెళ్ళమని చెప్పిందంట. అంతవరకు పట్టాభిషేకం జరుగుతుందని భావించిన శ్రీరాముని మనసున ఎలాంటి మార్పు చెందకుండా ఆమె మాటల్ని ముందుగా మనసులోనే స్వీకరించి అంగీకరించిన తర్వాత మాటలతో సమ్మతించాడంట. అలాగే తాటకను చూచినప్పుడు కానీ, మారీచి సుబాహులను ఎదిరించినప్పుడు కానీ, 14,000 మంది రాక్షసులతో ఒంటరిగా యుద్ధం చేసినప్పుడు కానీ శ్రీరాముని మనసు చలించకుండా ధీరత్వంతో నిలబడి ఉందంట. అది శ్రీరాముని ధీరత్వానికి నిదర్శనం.